డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగావకాశం పొందండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఈ 2023కి సంబంధించి ఆన్లైన్ త్రూ మనీని ఎర్న్ చేసుకునే సోర్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ హైలో ఏవి ఎక్కువ డిమాండ్ ఉన్నాయంటారు? వేటిని కెరియర్గా చూస్ చేసుకుంటే కెరియర్ బాగుండే అవకాశం ఉంటుంది అంటారు? అలా రిఫరెన్స్ ఇచ్చే వాటిలో ఇవాళ ఎపిసోడ్ ఏంటి మ్యామ్? యాక్చువల్గా ఏంటి అంటే ఆన్లైన్లో మనీ ఏం చేయటము, లేకపోతే మారుతున్న చేంజెస్ ఎంత ఫాస్ట్గా ఉన్నాయి అంటే ప్రతిదీ కూడా ఒక ఆపర్చునిటీ. కాకపోతే టెక్నాలజీ అనేది ఎంత ఈజీ అయిపోతుంది అంటే ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మొబైల్ యాప్స్ అనేది డెవలప్ చేయగలిగేటువంటి రేంజ్కి వెళ్ళిపోయాము. ఎస్ మ్యామ్. ఇవాళ రేపు మొబైల్ యాప్ అంటారా, ప్రతి బిజినెస్కి మొబైల్ యాప్ కావాలి. ఇంకా ఇప్పుడు స్విగ్గీ ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు స్విగ్గీ అనే దానిలో అన్ని రెస్టారెంట్కి సంబంధించిన ఆర్డర్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే స్విగ్గీ వాళ్ళు కూడా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి వేరే రెస్టారెంట్కి కాంపిటీషన్గా వీళ్ళు ఓన్గా స్టార్ట్ చేశారో అప్పుడు రెస్టారెంట్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఓన్గా యాప్స్ కావాలి. మనం స్విగ్గీ మీద డిపెండ్ అయితే కష్టం. ఎందుకంటే స్విగ్గీ ఎంత కాదన్నా వాళ్ళ క్లౌడ్ కిచెన్నే ప్రమోట్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇలా ఏ బిజినెస్ తీసుకున్నా కూడా ఏంటంటే వాళ్ళు మన కాంపిటీటర్ కానంత వరకు ఓకే, వాళ్ళు ఎప్పుడైతే మన కాంపిటీటర్ అవుతున్నారో మనం వాళ్ళతో కన్నా మనం ఇండివిజువల్ చేసుకుందామని చెప్పి చాలామంది ఇవాళ రేపు ఓన్గా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే రిక్వైర్మెంట్ డిమాండ్ అనేది చాలా హ్యూజ్లో ఉంది. సో అంతకుముందు అయితే ఒక మొబైల్ యాప్ డెవలప్ చేయాలి అంటే అది ఒక లెంతీ ప్రాసెస్, చాలా కాస్ట్లీ కూడా, ప్లస్ ఒక పర్సన్తో చేయగలిగేటువంటి పరిస్థితి కాదు. కానీ ఈరోజు ఉన్నటువంటి నో కోడ్ రెవల్యూషన్ అంటాం. ఈ నో కోడ్ రెవల్యూషన్ అనేది ఏంటి అంటే వితౌట్ కోడింగ్ ఏ వర్క్ అయినా చేయగలిగేలాగా. సో నేను మీకు ఈరోజు దాని గురించి చెప్పబోతున్నానండి. మొబైల్ యాప్ డెవలప్మెంట్ వితౌట్ కోడింగ్. ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మొబైల్ యాప్ డెవలప్ చేయగలిగేటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏంటి, ఆ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను ఒకసారి. ఒక ఎగ్జాంపుల్ సైట్ వచ్చేసరికి ఫ్లట్టర్ ఫ్లో. ఇప్పుడు దీనిలో మీరు చూడొచ్చు, దీన్ని ఉపయోగించుకొని ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మనకి ఏం పేజెస్ కావాలి, ఆ పేజ్లో ఏమేం కావాలో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ మన మొబైల్ యాప్ ఎలా కావాలో అలా బిల్డ్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. ఇదిగోండి నోటిఫికేషన్స్ కావచ్చు, చాటింగ్కి సంబంధించి కావచ్చు, ఇదిగోండి ఈ విధంగా మనకి ఎన్ని సేల్స్ అయినాయి అని కనిపించేది కానివ్వండి, టీమ్కి సంబంధించి కానివ్వండి, ఫీడ్బ్యాక్కి సంబంధించి కానివ్వండి, ఈ విధంగా మనం ప్రతిదీ కూడా సింపుల్ అండి, చాలా సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ మోడల్లో ఇదిగోండి ఈ విధంగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇదిగోండి మనం ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ కోడ్ జనరేట్ అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా మనం చాలా సింపుల్గా మనకి ఏ యాప్ కావాలన్నా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. bubble.io. ఇదిగోండి బెస్ట్ వే టు బిల్డ్ డాష్ బోర్డు లేదంటే యాప్ వితౌట్ కోడ్. ఇదిగోండి ఇప్పుడు షోకేస్ కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ షోకేస్ ఏంటి అంటే వీళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసినవి ఉంటాయండి ఎగ్జాంపుల్స్. ఇదిగోండి ఏ యాప్స్ దీని ద్వారా డెవలప్ చేశారు, ఇదిగోండి అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇదిగోండి ఇవన్నీ కూడా దీని ద్వారా డెవలప్ చేసినటువంటి యాప్స్ అండి. ఓకే. సో ఇట్లా ఎవరైనా కూడా వితౌట్ కోడింగ్ చేయగలిగేటువంటి యాప్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయండి ప్రస్తుతానికి. మీకు ఇదిగోండి బబుల్ అనేది కానివ్వండి, APPYPIE అనేది ఒకటి, ఎయిర్ టేబుల్, యాప్ షీట్, క్లికప్, NINYX, క్విక్ పేస్, బెట్టి బ్లాగ్స్, క్విక్సీ, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పినట్లుగా వితౌట్ కోడింగ్. అసలు ఇప్పుడు దాకా ఎవరైనా ట్రై చేయడం ఒకసారి ఇవన్నీ ట్రై చేస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. ఇదిగోండి బిల్డర్స్ మనకేంటి అంటే వీటన్నిటిని ఉపయోగించుకొని అసలు ఏమీ ఐడియా లేని వాళ్ళు కూడా మొబైల్ యాప్ డెవలప్ చేయొచ్చు. మేము ఇంకొక వేరే సాఫ్ట్వేర్ కూడా ఒకటి చూపిస్తాను, చాలా సింపుల్గా చేయగలిగేవి. ఇదిగోండి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను దీని నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ జాట్ ఫామ్ ఉందండి. ఇదిగోండి క్రియేట్ యాప్స్ విత్ నో కోడ్ యాప్ బిల్డర్. చూడండి చాలా సింపుల్గా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ మనం ఒక కాఫీ షాప్కి సంబంధించి కావచ్చు, రెస్టారెంట్కి సంబంధించి కావచ్చు. ఇవ్వండి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మనకి టెంప్లెట్స్ అందుబాటులో ఉన్నాయండి. ఏమేమి యాప్స్ తయారు చేయొచ్చు దీని ద్వారా అంటే బుకింగ్ యాప్ తయారు చేయొచ్చు, చెక్ లిస్ట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేరు, అలాగే ఆన్లైన్ స్టోరు, రిజర్వేషను, సెలూను. సో ఇట్లా దేనికి సంబంధించినా కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మోడల్లో తయారు చేసుకోగలిగారు. అపాయింట్మెంట్ బుకింగ్కి సంబంధించి కావచ్చు, వీళ్ళు మంచిగా ఓన్ యాప్ చేసుకోవచ్చు. ఆ యాప్ని మళ్ళీ ప్లే స్టోర్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అండి వితౌట్ కోడింగ్ నాలెడ్జ్. మీరు అన్నట్టుగానే ఎవరికి వాళ్ళు ఓన్గా వెళ్ళాలని, డిజైన్ చేయాలని, డెవలప్ చేయాలనుకుంటూ ఉంటారు. బట్ కొన్ని టూల్స్ అనేవి ఖచ్చితంగా అవసరం కాబట్టి ఒకసారి దాని గురించి ఏమైనా షేర్ చేస్తారు? అదే మ్యామ్, ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి నో కోడ్, ఇది కొన్ని ఇక్కడ మీరు చూడొచ్చు.
ఈ టూల్స్ అన్నీ కూడా దీనికోసమే, ఏంటంటే మనం యాప్ తయారు చేయడం కోసం. ఇప్పుడు యాపీపై అని ఉంది, నో కోడ్ ప్లాట్ఫామ్, దీనిలో ఎటువంటి కోడింగ్ చేయకుండా మనం యాప్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే అక్కడ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ ఉంటుంది, మనకి ఏదైతే బెస్ట్ ఉందో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ ట్రయల్స్ కూడా ఉంటాయి, ముందు మనం టెస్ట్ చేసుకోవడానికి దానికైతే ఫ్రీగా ఉంటాయి. నచ్చితే మనం ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎటువంటి కోడింగ్ చేయట్లా, డెవలపర్స్కి ఏమి అమౌంట్ పే చేయట్లేదు కాబట్టి మంత్లీ ఇంత అమౌంట్ అని పే చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. మనం కావాల్సినట్టు కూడా డిజైన్ చేసిన అవకాశం కూడా ఉంది కాబట్టి. ఓకే. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఒక బిజినెస్ వాళ్ళకి అంత టైం ఉండదు, వాళ్ళు వచ్చి ఈ యాప్లోకి వెళ్ళి కష్టపడి తయారు చేసి చేసుకోరు. సో మనం దీన్ని ఒక ఆపర్చునిటీ లాగా ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎవరైనా సరే దీని ద్వారా మనీ ఏం చేయాలి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ముందు ఈ ప్లాట్ఫామ్స్ అన్ని ట్రై చేయండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో, ఏది ఎఫెక్టివ్గా ఉందో ఆ ప్లాట్ఫామ్ ద్వారా మీరు యాప్స్ వేరే వాళ్ళు తయారు చేసి ఇస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దాన్ని గ్రాప్ చేయాలంటే ఏ విధంగా అంటారు సార్? ఆన్లైన్ త్రూ మనకి ఇప్పుడు ఈ యాప్ డెవలప్మెంట్ అనేది వచ్చు, సో మనం ఆ ఆడియన్స్ని గ్రిప్ చేయాలంటే అసలు ఏ విధంగా అంటారు? ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకోవచ్చు, లేదు సోషల్ మీడియా ఉపయోగించుకోవచ్చు, మన పర్సనల్ నెట్వర్క్ కూడా ఉపయోగించుకోవచ్చు, లేదు మనం డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఒక హోటల్ సంబంధించి ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చేశాక 4-5 హోటల్స్కి మనం గూగుల్లో బెస్ట్ హోటల్స్ నియర్ మీ అనో, హోటల్స్ నియర్ మీ అనో వెతికి న్యూ హోటల్స్ నియర్ మీ అని ఎతికినా కూడా ఆటోమేటిక్గా గూగులే చూపించేసిద్ది. వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపించి ఇదిగోండి మాది పలానా కంపెనీ, లేదా నేను పలానా ఫ్రీలాన్సర్ని, ఈ విధంగా నేను తక్కువ ప్రైస్లో మీకు యాప్స్ తయారు చేసి ఇస్తానని చెప్పి కూడా మనం పెట్టుకోవచ్చు. లేదు ఫైవర్ అలాంటి ప్లాట్ఫామ్స్లో అయితే ఎటు చేసుకోవచ్చు. లేదు సోషల్ మీడియా ద్వారా కూడా ఫేస్బుక్లో కూడా మనకేంటి అంటే లోకల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోకి కూడా వెళ్ళి లో ప్రైస్లోనే మేము మొబైల్ యాప్స్ చేస్తాము ఈ సింపుల్ ఫీచర్స్తో అని చెప్పి ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఉపయోగిస్తూ వీళ్ళు యాప్స్ అనేది తయారు చేసి ఇచ్చండి. ఓకే. ఇదిగోండి ఇవే కాకుండా ఇంకా బెస్ట్ బిల్డర్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏది ఉపయోగించినా కూడా ఖచ్చితంగా కోడింగ్ లేకుండానే మొబైల్ యాప్ అనేది తయారు చేసుకోవచ్చు. ఓకే. ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా చేయగలిగేటువంటి ప్లాట్ఫామ్స్ ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈజ్ ఆఫ్ యూజ్, ఫ్లెక్సిబిలిటీ, ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్, దీన్ని బట్టి కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే దానికి కూడా ఇదిగోండి ఇక్కడ అన్ని ప్లాట్ఫామ్స్ కలిపి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఏది కంఫర్ట్ అనిపిస్తే, ఏది ఎఫెక్టివ్ అనిపిస్తే దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఏంటంటే ఉన్న వాటిలో కొంచెం కష్టమైన ప్లాట్ఫామ్ అయినా తీసుకుంటే దాని ద్వారా ఇంకా ఎఫెక్టివ్గా చేయగలుగుతారు, ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక డెవలపర్ చేసినటువంటి దానికి సమానంగా చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇదేదో ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఇలా చిటికేయంగానే ఏం చేసేవి కాకపోవచ్చు. ఒక నెల రోజులో 2 నెలల్లో వాళ్ళు ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద నాలెడ్జ్ అనేది తెచ్చుకొని ఒక 2-3 శాంపిల్స్ ఫ్రీగా చేసి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే మనం ఇచ్చాక ఎవరికైనా చూపించడానికి ఉంటుంది, ఎందుకంటే పలానా బిజినెస్కి నేను యాప్ డెవలప్ చేశానని చెప్పి చూపించడానికి ఉంటుంది, అప్పుడు ఎవరికైనా కూడా నమ్మకం ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ మందే మనీ అని కాకుండా ఫస్ట్ లెర్నింగ్, దాని తర్వాత ఆటోమేటిక్గా ఆ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటారు. థ్యాంక్ యూ సార్. సో ఎవరికైనా సరే ఇలా మొబైల్ యాప్ డిజైనింగ్ గురించి కానివ్వండి, ఇంకా ఏవైనా ఇతరత్ర డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి కోర్సెస్ లేదా మన దగ్గర అపాయింట్మెంట్, పర్సనల్ గైడెన్స్ మీ త్రూ కావాలి అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు అంటారా? మ్యామ్ ఎవరైనా సరే ఫ్రీలాన్సింగ్కి సంబంధించి ఎటువంటి సజెషన్ కావాలి అన్నా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఎవరైనా బిజినెస్ వాళ్ళకి ఇలా యాప్ కావాలి తక్కువ కాస్ట్లో అంటే కూడా మనల్ని కాంటాక్ట్ అయితే మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్లోనే కొంతమందిని కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏది కావాలన్నా కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. లేదు సార్ నేను ఫ్రీలాన్సింగ్నే కెరీర్గా తీసుకోవాలనుకుంటున్నాను, ఆల్రెడీ జాబ్ చేస్తూనో లేకపోతే ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకునే వేస్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.